మిగిలిపోయిన అన్నము ఒక నిమ్మకాయ తీసుకొని ఇలా సరిపోయినంత పులుసు ఇలా పిండుకొని నీట్గా పులుసు అన్నము కలుపుకుంటే బాగుంటుంది. నిమ్మకాయ బాగా అలా నిమ్మకాయ పిండుకున్నాక ఇంకా ఇలా కలుపుకోవాలి. అన్నం కొంచెం మెత్తగా అంటే వద్దు పడేయండి. అన్నం పొడి పొడిగా అంటే రాత్రి అన్నము పొడి పొడిగా అంటే ఇలా కలుపుకోండి. సుడి అన్నం పొడి పొడిగా అండి. చూడండి ఎక్కింది. ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ హీట్ ఎక్కింది. పోపు దినుసులు వేసుకుందాం. ఉల్లిపాయ, ఇప్పుడు పచ్చిమిర్చి, కరివేపాకు, పల్లీలు, బాగా వేగాల, వేగుతాయి. ఇలా వేగినాక మాడిపోకుండా ఇట్లా కలుపుకోవాలి. శనగకాయ పప్పులు బాగా వేగినాయి కదా. ఇప్పుడు స్పూన్ పసుపు, ఒక స్పూన్ ఉప్పు కలుపుకోవాలి. దీంట్లో నిమ్మకాయ పిండుకున్నాం కదా, ఇప్పుడు దీంట్లో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఇలా కలుపుకోవాలి. చూడండి మన ఇంట్లో ఉండే వస్తువులతోనే ఇట్లా చేసుకోవచ్చు. అన్నము సద్దన్నం పాడేయకుండా మీరు చేసుకొని తిని నచ్చితే నాకు లైక్ చేయండి, షేర్ చేయండి.